హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య రాహిల్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా చాలా డేస్ అయింది వీడియోస్ తీయక. ఇంకా ఈరోజు అయితే వీడియో తీద్దాం అన్నట్టుగా ఇది వచ్చేసి మంగళవారం తీసిన వీడియో అన్నమాట. ఇంకా చాలా డేస్ కిందటే శారీ అయితే తీసుకున్నాను. ఇంకా దాని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదన్నమాట. ఇంకా నిన్న నైట్ అయితే కట్ చేసి దాన్ని అయితే స్టిచ్ చేద్దామని ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగే పని మొత్తం కంప్లీట్ చేసేసి ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మిషన్ దగ్గర అయితే కూర్చుందామని అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా ట్రైపాడ్ తీసుకున్నాను కదా, దాన్ని అయితే ఇలా యూజ్ చేద్దామన్నట్టుగా అయితే సెట్ చేసి చూస్తున్నాను. ఇంకా వీడియోస్ ఒక పక్క తీయడము ఒక పక్క స్టిచ్చింగ్ చేయడం అంటే చాలా కష్టమే అన్నమాట. ఇంకా ట్రైపాడ్ని అయితే ఇలా అలా సర్దేసి ఒకవైపు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా కట్ చేసిన బ్లౌజ్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ మీదకి ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట బ్లౌజ్కి. ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చి స్టిచ్ చేయించుకుంటే దానికి మనము అమౌంట్ అయితే పే చేయాలి కదా. ఇంకా అలాంటివి అయితే నేను దూరంగానే ఉంటాను, ఎందుకంటే నాకు బ్లౌజెస్ స్టిచ్ చేయడం వస్తుంది కాబట్టి ఇంకా నేనైతే ఓన్గా స్టిచ్ చేసుకుంటాను. ఇంకా దీనికి ఆరెంజ్ కలర్ శారీలో అయితే పీస్ అయితే తీసేసి పైపింగ్ అయితే వేసాను అనమాట. ఇంకా మొత్తం సరిపోయింది, కానీ హ్యాండ్స్కి లైనింగ్ క్లాత్ లేదన్నట్టుగా ఇంకైతే బ్లౌజ్ ఉన్నంత వరకు అయితే మొత్తం స్టిచ్ చేశాను. ఇంకా హ్యాండ్స్కి ఒకటి లైనింగ్ తెప్పించేసి దాన్ని అయితే స్టిచ్ చేయాలి. ఇంకా ఈరోజు వచ్చేసి గురువారం అన్నమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది. గురువారం రోజు వరకు కూడా నేను లైనింగ్ తెచ్చుకోవడానికి అయితే వీలు కాలేదు. ఇంకా చూడాలి, ఇంకా ఎప్పటికవుతుందో తెలీదు. ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ దగ్గర వచ్చే డాట్ని ఇంకా కింద ఉండే డాట్ని అయితే రెండైతే కలిపేసాను అనమాట, ప్రిన్సెస్ కట్ లాగా. ఇంకా బ్లౌజ్ అంతవరకు అయిపోయింది. ఇంకా ఇంట్లో మాజా జ్యూస్ అయితే ఉంటే ఒక గ్లాస్లో అయితే తాగేస్తున్నాను. ఇంకా స్నాక్స్ అలాంటివి ఏం లేవన్నమాట. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి సేమియా అయితే చేసింటిని. ఇంకా అది కొంచెం తిన్నాను. ఇంకా తినబుద్ధి కాలేదు కాబట్టి ఇంకా తినలేదు. ఇంకా 11 అయితే ఆ టైం అయితే అయ్యింది. ఇంకా ఆ టైంలో జ్యూస్ అయితే ఉంటే ఇంట్లో తాగుతున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగే లేచేసి పిల్లలకి టిఫిన్ అయితే ఏం వండలేదన్నమాట. నైట్ వండిన పలావ్ ఇంకా ఆలు కర్రీ ఉంటే ఇంకా అదే వేసి పంపించేశాను పాపకి. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా పాప అయితే దోశలు అయితే కావాలని అడిగింది. ఇంకా అందుకే దోశకు బ్యాటర్ కోసం అయితే రైస్ ఇంకా మినపప్పునైతే నానబెట్టేశాను. ఇంకా నైట్ చేసిన పలావ్ ఇంకా ఆలు వంకాయ కర్రీ అయితే ఉంది. ఇంకా నేను కూడా అదే అయితే టిఫిన్ అయితే తినేసాను. మార్నింగ్ చేసిన చా అన్నమాట. ఇంకా ఇంట్లో కస అయితే కొట్టేసి ఇంకా బండలు అయితే ఎమ్మడే తుడుచుకొచ్చేస్తాను అనమాట, గురువారం కాబట్టి. ఇంకా ఈరోజు సింక్లో అంట్లు కొంచెం ఉంటే నాకైతే తోమబుద్ధి కాలేదు. ఇంకా ఆ సింక్లో ఉన్న అంట్లను మొత్తం అలాగే పెట్టేశాను. ఇంకా నిన్న వాష్ చేసిన బట్టలు ఉంటే అవన్నీ మడత పెట్టేసి గూట్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మా 2 ఫిషెస్ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. మేము తెచ్చుకున్న 8 ఫిషెస్లో ఈ 2 ఫిషెసే మిగిలాయన్నమాట. ఒకటి వైట్ ఒకటి బ్లాక్. ఇంకా మా పిల్లలు ఇద్దరు అనుకుంటుంటారు నేను వైట్ ఫిష్ నాది, బ్లాక్ ఫిష్ నాది అన్నట్టుగా. ఇంకా నేను తీసుకున్న ట్రైపాడ్ అంటే ఇదేనమాట. దానికి రింగ్ లైట్ కూడా వచ్చింది ఒకటి. దీని కాస్ట్ వచ్చేసి 400 రూపీస్. ఎక్కువ కాస్ట్ అయితే కాదు. నేను తక్కువ కాస్ట్లోనే చూసి తీసుకున్నాను అనమాట. ఇది మంచిగా యూజ్ అయితే దీనికన్నా బెటర్గా వేరే తీసుకోవచ్చులే అన్నట్టుగా. ఇంకా ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్ అనమాట. మొబైల్ అయితే ఇక్కడ పెట్టేసి ఆన్ చేయాలి. ఇంకా నాకైతే ఒక డౌట్ అయితే ఉంది. అదేంటంటే ఆ రింగ్ లైట్ మనం ఛార్జింగ్ లైట్కి కనెక్ట్ చేస్తాం కదా, ఇంకా ఆ టైంలో మాత్రమే లైట్ వస్తుంది, ఇంకా లేకపోతే ఛార్జింగ్ మనం ఎక్కించి యూజ్ చేయొచ్చు. నాకైతే అదొక డౌట్ అయితే ఉంది. మీలో ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ క్లారిఫై ద డౌట్ అన్నమాట. ఇంకా ఇదిగోండి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. ఇలా అయితే ఉందని మీ అందరికైతే చూపిస్తున్నాను. ఇంకా నైట్ పూట అయితే మేము 2 మంచాలు అయితే బయటే వేసుకొని మేము హస్బెండ్ అందరం అయితే బయటే పనుకుంటున్నాము. ఇంకా ఏ మంచం అయితే ఖాళీగానే ఉంటుంది. ఇంకా ఇదిగోండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి ఎక్కడ సామాన్లు అక్కడే ఉండిపోతాయి కదా, ఇంకా వాటినన్నిటిని అయితే పక్కన అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఒక అన్ఎక్స్పెక్టెడ్ది ఒకటి జరిగిందని చెప్పాను కదా, ఇంకా అదేనండి. మా బావగారు అన్నమాట, ఈయన LIC ఏజెంట్.
కర్నూలులో పిల్లలందరినీ అంటే వాళ్ళ పిల్లలు ఇండస్ట్రీలో అయితే చదువుతున్నారు. వాళ్ళిద్దరిని అయితే ఇడిచిపెట్టి వచ్చేటప్పుడు అయితే మా బావకి అనుకోకుండా యాక్సిడెంట్ అయితే జరిగింది. స్పాట్లోనే మా బావగారు అయితే లేరన్నమాట. ఇంకా అందుకే ఇన్ని రోజు ఈరోజు వీడియోస్ తీయకుండా ఉండడానికి కారణం కూడా ఇదే అన్నమాట. ఇంకా అందుకే తీయలేదు. ఇంకా మా పిల్లలు మొన్న తిరునాళ్ళలో తీసుకున్న బొమ్మలు అన్నమాట అవి 2. అవి తీసుకుంటుంది కానీ ఏ రోజు తను ఆడింది లేదు. కానీ తనకు ఆశ అవి తీసుకోవాలి ఇది తీసుకోవాలన్నట్టుగా. ఇంకా అక్కడున్న బియ్యం బస్తాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ బయట అయితే పెట్టేసామన్నమాట. అక్కడ 2 మంచాలు వేసుకోవడానికి కన్వీనియంట్గా లేదన్నమాట. ఇంకా అందుకే అక్కడున్న రైస్ ప్యాకెట్స్ మొత్తం అయితే ఇక్కడైతే చేంజ్ చేసేసాము. ఇంకా మా బాబు ఇంకా మా పాప ఇద్దరైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళినందుకు నేను ఇంకా తొందరగా పని అయితే చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేశాను. చాలా డేస్ అయింది వీడియోస్ తీయక. సారీ ఫర్ ది లేట్. ఇంకా ప్లీజ్ కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదిహరాహిల్ బ్లాగ్స్ అండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్స్లో కమెంట్ చేయండి. ట్రై చేస్తాను, కంపల్సరీ చేస్తానని చెప్పను కానీ నాకు వీలైతే కనుక చేస్తానన్నమాట. ఇంకా పని మొత్తం అయిపోయింది. సింక్లో ఉన్న అంట్లు ఒక్కటి వాష్ చేసేస్తే పని అయిపోతుంది అన్నమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇదిగోండి నేను తీసుకున్న రింగ్ లైట్ అయితే ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. పైకి కిందికి మనకు ఎంత హైట్ కావాలన్నా అంత హైట్ చేయొచ్చు. కానీ మొబైల్ హోల్డరే కొంచెం నాకు ఎందుకో అంత బాగా సెట్ అయింది అనుకోవటం లేదు. ఎందుకంటే మనం మొబైల్ హోల్డ్ చేస్తే చాలా స్టిఫ్గా ఉండాలి కదా, కానీ ఇది టర్న్ అవుతుందన్నమాట మనము వీడియో తీసేటప్పుడు అయితే. అదొకటి కొంచెం ప్రాబ్లం అన్నమాట, ఇంకేం లేదు. మంచిగానే వర్క్ అయితే చేస్తుంది. లైట్స్ కూడా మంచిగా బ్లూ కలర్లో ఒకటి లైట్ థిక్ ఎల్లో కలరు, ఇంకా ఒకటి లైట్ కలర్లో వస్తుంది. ఇంకా ఆరెంజ్ ఇంకా బ్రౌన్ కలర్ శారీస్ అయితే ట్రెండీగా ఉన్నాయి కదా. ఇంకా ట్రెండింగ్లో ఉంటే నేను అను నాగి కలెక్షన్లో అయితే తీసుకున్నాను అనమాట. అను అక్క వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 750 రూపీస్ అయితే పడింది. శారీ బాగానే ఉంది. ఇంకా ఇలా పళ్ళుకైతే ఇలా లోటస్ ఫ్లవర్స్ లాగా వచ్చి డిజైన్ అయితే వచ్చిందన్నమాట. చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ. మనం కట్టుకున్నా కూడా కంఫర్ట్గానే ఉంటుందన్నమాట. ఇంకా దీని మీదే బ్లౌజ్ అనమాట. నేను మొన్న స్టిచ్ చేశానని చెప్పాను కదా, అదే ఇది. ఇంకా మీ అందరికైతే ఒకసారి చూపిద్దాం అన్నట్టుగా అయితే చూపిస్తున్నాను. దీనిపైన చిన్న చిన్న షెల్స్ లాగా వచ్చాయన్నమాట, ప్యాటర్న్స్. ఆరెంజ్ ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చిందన్నమాట శారీ. బాగుంది కానీ కట్టుకోలేదన్నమాట ఇంతవరకు. తీసుకొని కూడా 1 మంత్ పైన అయింది. ఏ అకేషన్స్ కూడా పడలేదు కదా. ఇంకా అందుకే నేను కూడా దాని గురించి పట్టించుకోకుండా పక్కనైతే పెట్టేశాను అన్నమాట. ఇదిగోండి మీ అందరికి కనిపించాలన్నమాట చెక్స్. దానికోసం అయితే ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి కింద బార్డర్ అన్నమాట. ఇంకా లాస్ట్లో మా బాబునైతే చూద్దాము, లాస్ట్ అండ్ ఫైనల్ ఈ చిన్న ఫ్రాక్ ఒకటే ఉంది మా ఇంట్లో మా పాపది. ఇంకా అదొకసారి తొడిగిద్దాం అన్నట్టుగా తొడిగిస్తుంటే మా బాబు చూడండి ఎలా ఏడుస్తున్నాడు. మా బుజ్జి రాహిల్ ఎలా ఉన్నాడో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా వానికి అన్కంఫర్ట్గా అనిపిస్తుంది, తీయమ్మ అనేసి అయితే మారం చేస్తున్నాడు. ఇంకా ఇదిగోండి ఒకసారి అయితే మంచిగా వాడే కావాలని అయితే తొడిగిచ్చేసుకున్నాడు. అది వచ్చేసి క్యాట్స్ బొమ్మలు అయితే వచ్చిండే ఆ ఫ్రాక్ మీద. వానికి అది నచ్చిందేమో, అదైతే ఒకసారి తొడిగించుకుండే. ఇంకొంచెం చిన్నగా ఉండే అప్పుడు నచ్చింది, కానీ వీడు పెద్దగా అయ్యే కొద్దీ వీనికి ఇవి నచ్చట్లేదు అన్నమాట. మా బుజ్జి రాహిల్ ఎలా ఉన్నాడో కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదిహరాహిల్ బ్లాగ్స్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ ఆల్ ఆఫ్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.